హలో. గుడ్ ఆఫ్టర్‌నూన్. సో, ఇక్కడ మీరు చూస్తున్నట్టు యూజువల్‌గా మనం ఏంటంటే ఆర్థరైటిస్ అన్నా, జాయింట్ పెయిన్స్ అన్నా మనకి వాతం ఎక్కువైంది, వాత దోషం ఏదైతే ఉందంటే ఆయుర్వేదంలో 3 రకాల దోషాలున్నాయి. వాత, పిత్త, కఫ. సో, వాతం వలన ఇది యూజువల్‌గా అయింది అని మనం అనుకుంటాం. సో, అంతేనా? ఇంకేమైనా ఉందా? అదొకసారి స్టడీ చేసి మనం చెప్దాం, మనం మాట్లాడుకుందాం అని యాక్చువల్‌గా ఈ ప్రెజెంటేషన్, ఈ వెబినార్ అది పెట్టాము. సో, బేసికల్లీ ఏంటంటే మనం ఆర్థరైటిస్ అన్నా, జాయింట్ పెయిన్స్ అన్నా కూడా 2 రకాల దోషాలు మనవి డిస్టర్బ్ అవుతాయి. ఒక్క వాతమే కాదు మనలో ఉండే పిత్తం. పిత్తం అంటే ఒక రకంగా చెప్పాలి అంటే వేడి. అది కూడా డిస్టర్బ్ అయ్యి ఇంబాలెన్స్ వస్తేనే అప్పుడు మనకి ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే. అండ్ దెన్ అయితే ఆయుర్వేదం అసలు ఏమిటవుతోంది? ఎందుకు ఎవరికైనా ఆర్థరైటిస్ గానీ, జాయింట్ పెయిన్స్ గానీ ఎందుకు వస్తాయి? అని మనం ఒకవేళ అనుకుంటే ఆయుర్వేదం ఏం చెప్తోంది అంటే, ఒకటి నేనిప్పుడే అన్నట్టు వాత దోషం ఏదైతే ఉంటుందో ఇంబాలెన్స్ అయితే గనక. వాతం అంటే వాయు, ఎయిర్. అది మన బాడీలో ఉండాల్సిన కన్నా అటు ఇటు తక్కువ ఎక్కువలు ఉంటే యూజువల్‌గా ఎక్కువగా ఉంటే అగ్రవేషన్ ఉంటే మనకి నొప్పులవి వస్తాయి. తర్వాత ఇంకొకటి కూడా ఉంది. మనలో ఉండే టాక్సిన్స్ అవి ఎక్కువున్నా కూడా అవి అక్యుములేట్ అయిపోయి బయటకి రాలేనప్పుడు మనం అది ఎక్స్‌క్రీట్ చేయలేకపోతున్నప్పుడు కూడా మనకి ఈ ఆర్థరైటిస్ గానీ, జాయింట్ పెయిన్స్ గానీ వస్తాయి. అలాగే పిత్తం అగ్రవేషన్ అయినా ఏంటంటే అది మనకి స్వెల్లింగ్ ఉండి, బాగా నొప్పులుండి కొంతమందికి రెడ్ కలర్‌లో కూడా అవుతుంది. ఆ స్వెల్లింగ్ అయిన ఏరియాస్ అన్నీ కూడా రెడ్ కలర్‌లో అయ్యి అదంతా కూడా వేడితో వచ్చే అగ్రవేషన్ వలన అయినా కూడా మనకి అవన్నీ కనిపిస్తాయి. సో, మనం ఈ మూడింటిని అడ్రెస్ చేస్తే యూజువల్‌గా ఆర్థరైటిస్, ఈ జాయింట్ పెయిన్స్ ఇవన్నీ కూడా తక్కువ మన కంట్రోల్‌లో ఉంటాయి. సో, దానికి ఏంటంటే సరే ఇంతేనా మరి అన్ని సీజన్స్ ఏడాదంతా మనకు అలాగే ఉంటుందా? ఏ ఋతువులో ఇప్పుడు యూజువల్‌గా ఆయుర్వేదం ఏంటంటే ఒకటి దినచర్య అంటాం. అంటే రోజంతా మనం ఏం చేయాలి? ఎలా ఉండాలి? అన్నది. ఇంకోటి ఋతుచర్య. అంటే సీజన్ ప్రకారం కూడా మన లైఫ్ స్టైల్ కొంచెం మార్చుకోగలిస్తే అది ఇంకా బాగా మనకి ఉపయోగపడుతుంది. కానీ ఏ సీజన్‌లో అగ్రవేటెడ్‌గా ఉంటాయి వాతం, పిత్తం. ఏ సీజన్‌లో నార్మల్‌గా ఉంటాయి. ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే మన చుట్టూరా ఉండే ప్రకృతి వలన కూడా మన బాడీ ఇన్‌ఫ్లూయెన్స్ అవుతుంది. సో, ఇప్పుడు ఇది చూసారనుకోండి మీరు, వాతం అయితే మన మే నుంచి సమ్మర్ నుంచి మొదలయ్యి జూలై మాన్సూన్ వరకు ఉంటుంది. అక్కడ వాతం అనేది విపరీతంగా అగ్రవేట్ అవుతుంది వాతావరణంలో. ఓకే. అండ్ దెన్ పిత్తం అనేది మీరు సారీ? అంటే మీరు హలో. ప్రెజెంటేషన్ ఇస్తున్నారు కదా, నాకేమి స్క్రీన్ వి హావ్ యాక్చువల్లీ నో ప్రాబ్లమ్ అండి. లింక్ వస్తుంది కదా యూట్యూబ్ లో, ఐ ఫాలో అండి. నో యాహ్! ప్రాబ్లమ్. ఎగ్జాక్ట్. కంటిన్యూ చేయండి. యాహ్! కంటిన్యూ చేయండి. థాంక్ యూ. సో, again, I think we are all Telugu speaking. I'm again going back to Telugu. And Dave, please let me know if anyone is joining who doesn't understand Telugu. Sure, ma'am. Yeah, thank you. So this Ritucharya based dosha prakriti మనం చూస్తున్నప్పుడు పిత్తం మీరు చూస్తే అగైన్ మళ్ళీ మన వర్ష ఋతువు నుంచి శరత్ ఋతువు అంటే మన ఆశ్వీజం, కార్తీకం వరకు నడుస్తుంది. అక్కడ మన వాతావరణంలో వేడి బాగా ఉంటుంది. వేడి ఉన్నప్పుడు మనకు కూడా వేడి ఉంటుంది. సో, వాతం, పిత్తం ఏ రెండిటి వల్ల అయితే మనకి ఆర్థరైటిస్ వస్తుందనుకుంటున్నామో, ఈ ఆల్మోస్ట్ మే టు నవంబర్ మనం చాలా ఎక్స్‌ట్రా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఆల్రెడీ ఆర్థరైటిస్ వచ్చి ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్ మంత్స్ ఇవి. మిగతా మంత్స్‌లో ఏంటంటే కొంచెం సబ్సైడ్ అయ్యి కాస్త బావుంటుంది. ఫ్రీగా అయినట్టు ఉంటుంది. కానీ దాని అర్థం ఏంటంటే అలా అని మనం మన డయట్, దినచర్య మార్చుకొని నార్మల్ అయిపోతే ఒక్కసారి మళ్ళీ మనం సమ్మర్ ఎంటర్ అవుతున్న కొద్దీ అది అగ్రవేట్ అయ్యి ఇంకా ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా అవుతుంది. సో, అలా కాకుండా ఎప్పుడూ రెగ్యులర్‌గా మనం నార్మల్‌గా చేసుకుంటూ ఒక రకమైన దినచర్య పాటిస్తూ ఈ మంత్స్‌లో ఎక్స్‌ట్రా మనం కేర్‌ఫుల్‌గా బేసికల్లీ ఉండాలి. So, anyone who has joined, if they don't understand Telugu, please let me know because I'm speaking in Telugu right now. Most of us are Telugu speaking. Gautam, have you joined? Yes, I have. Okay.
So I'll be shifting to English right now. I hope it is okay with everyone. And anyone ఎవరికైనా అర్థం కాకపోతే నేను మాట్లాడుతోంది, please let me know. I'll again translate it in Telugu. So Gautam, till now we have discussed about how the Rutus actually influence the doshas, and then how the arthritis and joint pains they aggravate. So right now we are looking at, so how do we organize our day so that we stay healthy even when the seasons are changing. So this is what generally for arthritis, this is a basic dinacharya we generally suggest, is to definitely have abhyang snan. So wherein we apply oil and then take sun bath and then stay indoors for half an hour. I'll also explain the detailed process in the later slides. But right now, but that actually will help in ama cleansing. So when we were discussing the reasons for arthritis and joint pains, we clearly said that it is because of aggravation of vata and pitta, and also there's a lot of accumulation of toxins in our body, and then there is a reduction in vitamin D because of all reason. Again, the toxins increase. So that actually, this Abhyanga Snan will help in cleaning all the toxins and removing it from our system. And then the major thing which actually controls the Vata and Pitta is the diet. So what to eat, what not to eat, and what kind of certain kinds of herbal and simple supplements if we can take at home. Like ghee, bay leaf powder, turmeric blend with aromatic spices, which all these three, they actually help in balancing these two aggravated doshas, and thereby also reduces the pain. And then following the Rutu, understanding what is around us, and then ensuring that we are not aggravating the condition by ignoring the season. So that will also actually help us in balancing or subsiding the pains and having a free life, pain-free life. So for that, what we need to do is many things because of our exposure to information, and then our exposure to the suggestions of many medical practitioners and all, we have learned quite a bit which is not helping us much. So we have to unlearn all of this and see what kind of home remedies we can do at home so that we have a very good quality of life, pain-free life actually. So now coming to Abhyang Snan, which is a very basic, easy to do, but very, very powerful, lifestyle change which we can bring, and it will have a lot of impact on the way our arthritis, our bones are actually, asking the support for. So first thing in the morning, once we are up and then we freshen up and all. So what we do is, 1 second, yeah. We take the Gir Gomata ghee. Here I'm stressing upon Gir because I'm actually I live in Gujarat, but any native breed Gomata, that ghee which is made traditionally using Velona method, that is making curd and then from there extracting the butter and then converting that into ghee. So that ghee is supposed to be very, very good because it is rich with vitamin D and calcium and various kinds of vitamins and minerals. And of course, it has protein and it is considered to be very good, and it actually pacifies Pitta dosha. So Gir Gomata ghee, 1 spoon first thing in the morning you have to take, and then apply the bay leaf oil, and then hair oil that we have, that for the hair, and then bilva oil for the body. So why bilva oil we are saying here is because it has a tendency, it strengthens our muscles, nerves, and then the bones also. At the 3 levels it works. So any kind of tension in either of this or a combination of this, bay leaf oil which is infused in sesame oil, that helps in releasing and strengthening at these 3 levels.
And then, of course, hair oil, it will applying every day actually helps in reducing pitta also. So that is how, the oil application has to be done. And then we have to wear light cotton clothes and go out, enjoy the initial sun, that is before 8 if it is summer, and then before 9 if it is rainy or we are entering into winters and all. Do there, like do a small walk or just sit and do pranayama for 30 minutes outdoors, and then come inside and then relax for 30 minutes. So during this entire process we are not supposed to drink even water, and after 30 minutes indoors we have to take a warm water bath. So here we are proposing Chandan herbal bathing powder, because any kind of a chemical we are coming into contact again may lead to some kind of pitta aggravation, because chemical always increases the heat in the body, any synthetic chemical. So this is the entire process of Abhyanga Snan, where we actually letting all the toxins being removed from our body. Yeah. Then what are the niyamas, the rules of ahara, the food, what we should be eating. So immediately after the Abhyang Snan, a warm cup of milk, not coffee or tea, will definitely help. And then adding to that a turmeric blend, with some spices like dry ginger and black pepper. The one we make has all these spices which will help us in energizing our, because Abhyang Snan will actually make us slightly weak, because it's a long process. We have not had anything but for the ghee. So we will be like looking forward for something, a hot drink. So this one will definitely help in re-energizing our system. And then after that, what we should do is we have to, generally we suggest that if you see we have given like till you're 40, one should be having 3 meals a day, and definitely not snacking and eating small meals once in 2 hours and all. That is something Ayurveda doesn't propose. So it is actually said that anyone having one meal is supposed to be a yogi, 2 meals is bhogi, and 3 meals is rogi. So but till 40 it is absolutely fine to have 3 meals a day. And then when you are touching between 40 to 50 it is 2, and then usually after 50 ideal is to have one meal. But yes, you are on some medication and you cannot stay that way, you can with one meal. Then what we have to do is, how do we actually break our breakfast, lunch and dinner? How do we handle those? So for breakfast, ideal is to have light and easily digestible food, either cooked or steamed, boiled sprouts or moong dal dosa, and then khichdi or upma, or some fruits like pomegranate, ripe bananas, soaked nuts and dry fruits. But here I said conditions apply, because say for example, if anyone is a diabetic and having arthritis, then certain things like banana and all are not allowed. So it is all customized to the condition we are into, or the multiple conditions we are into. But generally it is ideal to have this kind of a breakfast which is easy to digest. And then lunch is the one we all have to focus on and have a wholesome meal, where we are having whole grains, proteins, vegetables, healthy fats. So all that is included, including, your buttermilk or fresh curd, definitely not refrigerated. When I say fresh, it is made in the morning and then immediately taken. So that kind of a curd one can take. But if you see the proportions, here we have given like how much of rice or roti one should be having. And then I said whole grains, it's not refined or polished. And then protein. Again, protein for arthritis, particularly very light, which is moong dal, or and green peas. Here I have again said what all cannot be taken, but this is how you can do. And then dinner before 8 is ideal. Again, very light food, but no buttermilk or no curds. And then bay leaf powder, because it is a pain reliever.
It has anti-inflammatory properties. So ideally, we suggest to have bay leaf decoction after lunch and dinner, 50 ml. So now what are we not supposed to have? Like fermented food. So it is just no. So whatever I have mentioned here, a big no's here, like fermented food, idli, dosa, dhokla and all, and oily deep fried items, spicy and masala, because whatever we are eating, we have to keep it in mind that that particular food is not aggravating our vata or pitta. Pitta is basically spicy, oily food and all. Fermented and sour is related to vata. So this is what we have to consider and completely avoid. Likewise, refrigerated foods we are not supposed to eat. Any kind of tuber we should not eat. Raw food is a big no-no. If anyone is into salads, that should be stopped. And then wheat-based food, because some might be actually intolerant to, what do we say, wheat. Gautam, can you help me? What is it? Gluten. Gluten, yes, gluten intolerance many will be having. So wheat-based food we should not be having. And then sleep during the day. It is for arthritis and joint pains, it is best not to sleep in the day, only in the night. Sleep early and wake up early. And then aerated drinks, fast food, red meat, chicken, eggs, basin consumption. So these are all the things we should take care of if we want to protect our bones and joints. Yeah. So this is what we usually suggest to everyone. And then, so at Bilvam, we have been like, considering looking at arthritis and pain management and see what we can offer, both in terms of the dinacharya guidelines and as well as the diet guidelines. So diet is something I have explained here, but it is always customized. It is not that if I'm saying ripe banana can be eaten by everyone or nuts and dry fruits can be eaten, it's not for everyone. But if it is coming with a BP or thyroid, or it is diabetes, depending on the other conditions that are also resulting in arthritis, so accordingly the diet we will customize. And then what do we offer? As I have already explained, it is ghee and oil, and there is a powder, and then there's something which you have to take it with milk. So many come and ask me, when I say please take it with milk, they say we are not used to taking milk, particularly women, because they have a tendency, like right from like their childhood, they don't like milk. I'm one of them, by the way. So yeah, but the what happens is during menopause for women, our calcium resources, they start coming down. And then right from childhood and all, we would have ignored those requirements of the body, like during our pregnancy, postpartum, yeah, and one or two pregnancies, all those cycles we would have ignored. So every time, and during breastfeeding, every time our calcium, those deposits are slowly they are coming down. And then when we hit menopause, the hormonal changes are happening, and already our body is deficit of calcium and other minerals, because of which immediately the first thing that happens is their body starts aching, their joint starts giving away. So the to just avoid that, yeah, many doctors actually suggest that we should be having calcium supplements. But let me tell you, whenever we take any kind of chemically, lab-based calcium supplements we take, they just go out of a system. They don't actually help. We cannot absorb the calcium that gets into a system. Ideal is to go natural. That is what at least we believe in. And then the milk is the best thing that one can have. And then of course, we cannot get, everyone doesn't have the luxury of getting Gomata, pure native breed Gomata milk. So in our videos we keep telling that if you don't have a choice, even buffalo milk is not available, then you're only taking this packet milk. But turmeric blend with aromatic spices had dry ginger in it. So dry ginger, what it does is the lactogen and the bacteria that is harmful to our gut, that helps in actually removing them. Dry ginger has the property to balance that part
of milk. So it is already taken care of, and dry ginger is added for this reason. And therefore, this turmeric blend is very, very powerful, and you can even take it with packet milk. But let me tell you that you have to take it with milk, because milk is a very good medium for turmeric. The curcumin that goes into a system has anti-inflammatory properties, because of which the inflammation that is there, the pain that is there, that gets subsided. Along with that, because we are taking it with milk, the calcium and all the minerals that come, the protein, everything that is coming with milk, the healthy fat, that also will help in subsiding the pains and the rigidity of the bones. So therefore, it is important for women, particularly of our age, to take, like when we are hitting 45 and all, we should start drinking milk. And then definitely with this blend, I would highly recommend. Yeah. So this is actually kind of dinacharya and small supplements we are trying to offer you, so that you are pain free in and have a quality of life. Here I'm just taking you through the, the photos, so that when you're going on website and trying to place order, it might be helpful to see how they look like. And of course, these all have multiple benefits. Not just when I'm saying, okay, turmeric blend is only for arthritis. No, it is for pain management. So it can be used. We also suggest it for, it is part of diabetic care kit also. So there are many multiple advantages or health benefits for each of the product, but surely they also help in arthritis and joint pains. So with this, I will open the session for question answers. Please let me know if you have any, and I'll be more than happy to answer to my best. I have a question. Yes, Gautam. What I understand is arthritis is caused because there are toxins that get stored around your joints. Yes. So, in such a situation, don't you think that salads would do a lot of good, because they are high in roughage content, and so should help the body get rid of all these toxins? Yes. So I will take you one step even forward. So, like, why do we think that the toxins are accumulated near the joints? What would have happened for that to lead to accumulation of toxins? So basically, our gut is not working well. So when our digestive system is not working well, and all that food which we are actually dumping into a system, it is not getting digested. So various food we are eating which is not getting digested will go in through blood, will enter into various parts of a body and keep settling down in those areas where they can actually go and attack the toxins or the undigested food, which actually gets converted into toxins. So the gut should be very, very powerful. So here again, first session was gut health only. Therefore, for us, the gut is very important. Already because of weakened gut, this is happening. And then the raw salad will actually put more pressure on the gut. So it is always best to eat that kind of a food which is easy on gut. That is one. And the second reason why we stress on light food and not raw food is because if you see, say for example, I have 100, I'm just telling in numbers, it is easy to understand. As an energy, I have 100 in my system, and that 100 has to go to various parts to ensure that I'm doing all my functions properly, whether it is my brain, heart, liver, skin, hair, you name it, everything. Basically, my body is functioning only because of that 100. Now, what happens as a body? The brain, what it does is, whatever the weakest in my system,
that 100 may say it will ensure that the major part will go and fix that weakness there, and that is the main function of the body, so that that organ or that function also strengthens. Then what happens is, if of the 100%, if I'm sending almost 40% to my joints arthritis, I have only 60. Yeah, and then within the 60 I have to keep functioning all the other functions I have to do. So what happens is all the other systems also start getting affected because they are not receiving enough nutrition. And example, now I have arthritis and I'm actually taking raw salads. Okay, so what I'm doing is, instead of my body giving the 40% to arthritis or joints, in removing the toxins there, in balancing the pitta and vata, what happens is, because we are adding more pressure on the gut also would like to take more, otherwise it won't get digested. And then because it can't give, again the toxins start getting generated. And those toxins which are again getting generated will go back. So it will be a loop, vicious loop we will be into if we don't avoid eating foods that are hard on gut. So it is very important that we are giving energy to our body, but which is easy on the digestion. So I hope I could answer the question. Uh, Gautam, is that all right? Like, therefore we Perfect. usually, Perfect. yeah. And one more thing, Gautam, let me add this also. Like raw salads, particularly, they increase gas in the system again because of the weak gut. So just to avoid all of that, and vata aggravation is already there, so it doesn't help also. It mainly helps in anyone wanting to lose weight. So what happens is, usually heavy bodies, the frame, if it is heavy, their knees start giving away. So it's all a vicious cycle we are into. So it is better to improve the digestion so that energy goes to the knees and bones, joints. Yes. Anyone else? Any other question? Padma garu, you have any questions? మీకేమైనా ఉన్నాయా questions? यस मैम, किसी को अगर तेलुगु में पूछना है तो वो आप थोड़ा बताइए. हाँ, ఇంకెవరికైనా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి, ప్లీజ్ ఫీల్ ఫ్రీ, బికాస్ ఇట్ విల్ హెల్ప్ అదర్స్ ఆల్సో టు అండర్స్టాండ్. అదేనండి, డైట్ గురించే మధ్య మధ్య నేను ఫాలో అవ్వకపోయినా పర్వాలేదు కదా, నేను సప్లిమెంట్స్ యూస్ చేస్తూ ఒక 10 days మధ్యలో 1 month లో ఒక 10 days ఫాలో అవ్వకపోయినా డైట్ అంటే ఎక్కడో బయటకు వెళ్తాము, అక్కడ ఫాలో అవ్వలేం కదా, ఇంట్లో ఉన్నప్పుడే మనం మేనేజ్ చేసుకోగలము డైట్. అవును. సో అలాంటప్పుడు ఏం చేస్తారంటే, సో బేసికలీ ద క్వశ్చన్ ఇస్, వెన్ ఐఎమ్ అవుట్ సైడ్, వెన్ ఐఎమ్ ట్రావెలింగ్, ఐఎమ్ ఎల్స్వేర్, సో హౌ డూ ఐ హ్యాండిల్ మై like even if diet is disturbed, with these supplements and all, can I manage so that the condition doesn't aggravate? Answer is yes. Only that what we should do, that we should avoid spicy food, we should avoid sour food. ఈ రెండు అంటే పులుపు తర్వాత బాగా కారం మసాలాలు ఉన్నవి బయట ఉన్నప్పుడు కూడా అట్లీస్ట్ ఆ రెండు తగ్గిస్తే, ఫర్మెంటెడ్ is still okay, like you cannot, like there is idli, there is dosa and all, you still can have, that's not a problem. But major problems is sour food and spicy food. These two have to be avoided even if you're outside. Otherwise, the supplements will help, but it won't help as much as it should have helped you. And aggravation will not be there, but the condition won't improve. Inte Pratibha garu, I hope I'm clear on this. ఎస్ కరెక్ట్. బట్ ఏంటంటే బయటికి వెళ్ళినప్పుడు టొమాటో ఉంటుంది, అన్ని ఉంటాయి దాంట్లో, ఆలు ఎక్కువగా ఉంటుంది, ఎక్కువగానే వెళ్ళేది కానాకే, అందుకని అది అనమాట. సప్లిమెంట్స్ కూడా అక్కడ జస్ట్ బే లీఫ్ పౌడర్ నేను తీసుకోగలను, కానీ ఆ మసాజ్ ఇవి అవ్వవు.
మీరు మసాజ్ ఏం చేస్తారు అంటే యూ జస్ట్ హ్యావ్ టు అప్లై ద ఆయిల్, need not do the sun bathing part, and then take a warm water bath. That you can do, I guess. Just apply oil, stay for 10-15 minutes and take a bath, hot water bath. Is that possible? వేడి చేయలేను కదా అంటే జస్ట్ అక్కర్లేదు, don't heat it up. Don't need to follow any of that. Just the oil also helps. ఓకే. Yeah. మేడం పద్మ అండి, చెప్పండి. అదే మీరు మిల్క్ గురించి చెప్పారు కదా, మిల్క్ కంపల్సరీగా తీసుకోవాలి లేడీస్ అని. నేను ఐ యూస్ టు టేక్ మిల్క్, అంటే గ్రాడ్యువల్ గా నాకు మిల్క్ తీసుకోగానే ఇట్లా స్టమక్ అప్సెట్ స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకే ఓకే. సో ఫర్ దట్ ఓకే, అంటే మిల్క్ కూడా హార్డ్ అయిపోతుంది అన్న గట్. No, actually gut mein the milk is not hard on the gut. So the question is like, because I'm saying it has to be taken, women particularly, they have to take milk. So the question is, whenever milk is taken, they have to visit toilet. So it's not getting digested. Ante kada my question. So yeah, so the answer is for this, what happens is there is a lot of pitta in the system. Therefore, that is happening. It is not the milk that is causing the problem, but it is pitta. And milk is generally considered as a laxative. So anyone having constipation, we usually say that have hot milk. So for this, the solution is not to avoid milk and not to avoid turmeric blend with aromatic spices, but the solution is to add 1 teaspoon of ghee in that. We usually suggest that. Because the pitta that is already there in the body, that adding ghee into it, one is it enhances the taste, two, the main role it plays is to subside, because ghee is a cooling, it cools down the body, it cools down the system. So please add ghee and then drink the milk. And if you are not a diabetic, add mishri also, patika bellam antam kada. So that also, if you add, that also helps in subsiding pitta dosha. So what happens is, it depends. Therefore, as I said, if you're not a diabetic, there are more advantages, but if you're a diabetic, ghee also will help. You can try that actually. Okay. So milk is not causing any problem అని అంటారు మొత్తానికి మీరు. If you add ghee into it, then it will not have any problem. You may not have that problem of immediately rushing to toilet. Yeah. She's telling you to have warm water bath. Yes. But you కౌ ఘీ కదండి, A2 కౌ. A2 కావండి, అవును. You do very hot steaming. అంటే ఒళ్ళు నొప్పులకి చాలా వేడి నీళ్ళతోనే స్నానం చేస్తాను నేను, అందుకని. అచ్చా అచ్చా, ఓకే. నో, వింటర్స్ యూ కెన్ హ్యావ్. బాడీ పెయిన్స్ చాలా ఉంటాయి నాకు. ఇట్స్ నాట్ లైక్ ఒక నీ అని ఒక ఇది అని కాదు, పెయిన్స్ త్రూఅవుట్ మై బాడీ, ఆల్ జాయింట్స్. Okay, have you got vitamin D tested anytime? వైటమిన్ డి లాంగ్ బ్యాక్ అండి, అది కరోనా ముందు ఎప్పుడో చేసుకున్నాను. వైటమిన్ డి అప్పుడు చాలా లో ఉండింది, దెన్ కొన్ని టాబ్లెట్స్ వాడాను, దాని తర్వాత నార్మల్గా వచ్చేసింది. Okay, so I would suggest that if you can get that tested and tell me, then it will be more clearer, like we'll know the root cause also. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు నేను రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకుంటాను. Okay. అన్ని టెస్ట్ నార్మల్ లో ఉంటాయి. టెస్ట్ ఈజ్ ఇన్ నార్మల్ రేంజ్ ఎక్సెప్ట్ ఫర్ మై bone density which is on -40. Oh wow, okay. No, we'll work on that. So you need a lot of supplements and all, and then diet is a very good big thing we have to discuss. So what we will do is, I'll come on a call with you 1-to-1 and then understand your dinacharya and diet and all, and we will try and see what you can have, what you should have in more quantity and all, surely. Okay. Yeah. సుధా, నేను అదే రుమటైడ్ ఆర్థరైటిస్ టెస్ట్ చేయించుకోవాలా? నేను ఇప్పుడు వరకు అయితే నేను ఏమీ చేయించుకోలేదు.
నేను సిజిహెచ్ఎస్ కి వెళ్తే వాళ్ళు గూగుల్ అని అవి ఇస్తున్నారు, అవేమీ లేదు. మీ దగ్గర నేను తీసుకున్నప్పటి నుంచి నాకు పూర్తిగా నేను నార్మల్ అయ్యాను. బట్ ఇప్పుడు కొంచెం స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. నకుల్స్ దగ్గర స్టిఫ్, నీస్ దగ్గర పెయిన్, జస్ట్ పోక్ చేస్తున్నట్టుగా. అదే because we started with Vasa leaf powder, if you remember. Like when I had contacted and understood your condition, it was also kapha imbalance in you. So we started on Vasa. So then we can again come on to a call. Meeto maatladtanu, and then we will see what is the trigger that is again aggravating, which has already subsided and all beautifully. And then we can see what to be done then. I think Yes, that is చాలా also so you. నేను నార్మల్ అయ్యాను, చాలా నార్మల్ అయిపోయాను. బట్ ఇప్పుడు ఏదవుతుంది అంటే నేను డైట్ ఫాలో చేయడం లేదు కదా, దానివల్లే అనుకుంటున్నాను. బట్ టెస్ట్ అది కంపల్సరీ అంటారా, చేయించుకోవాలంటారా అట్లా? లేదు అక్కర్లేదు, unless it is like really troubling you. And so when you are in Kana Shantivanam, just ensure that you are not eating very very spicy food or very tangy, like sambar rasam avi maaneyandi. సో ఇవి మానేసి రసం సాంబార్ అండ్ దెన్ ఇది కారంగా ఏవైనా చేసినా కూడా అవి తీసుకోవద్దు, పచ్చళ్ళు ఆవకాయలు అవన్నీ. లేకపోతే చాలా నార్మల్ గా ఉంటుంది, చాలా చప్పగా ఉంటది ఫుడ్. ఓకే, సో దెన్ ఇట్ ఇస్ okay, then it is fine. Just ensure that you are not taking any sour food ante, and apply oil and take bath. సరే సరే. అదే ఆయిల్ ఇప్పుడు మనం సన్ బాత్ చేయలేమని అంటే ఎండలో లేకపోయినా కూడా ఒక 1/2 అవర్ ఉంటే చాలా, 1 అవర్ ఉండాలా? లేదు లేదు, 1/2 అవర్ చాలు. జస్ట్ అంతా బాడీ అప్లై చేసుకొని 1/2 అవర్ ఉండి తర్వాత స్నానం చేసేయండి, నాట్ ఎ ప్రాబ్లం. అంటే పెయిన్ ఉన్న చోటే చేస్తున్నాను నేను, బాడీ అంతా చెయ్యట్లేదు. బాడీ అంతా చెయ్యండి. ఓకే ఓకే. రాత్రి పడుకునే ముందర అయితే పెయిన్ ఉన్న చోట రాసుకు పడుకోండి, కానీ ఉదయం మట్టుకు స్నానం చేసే ముందర మొత్తం బాడీ అంతా రాసుకొని ఒక అరగంట ఉండి అప్పుడు మీరు స్నానం చేయండి. దట్ విల్ బి హెల్ప్ఫుల్. ఫేస్ కి అక్కర్లేదు కదా? No, apply for face also. Basically bale oil, what it does is it also improves the skin. Okay. And it actually flushes out all the toxins accumulated everywhere all over the body. So it is important therefore to apply oil all over the body and then stay for 1/2 hour and then take a bath. If you're not able to not do sunbathing, no problem. If you're not able to boil, like warm up the oil, then also it is okay for some days. So that the condition is not aggravating, it is under control, and you come back home and start your diet also. Okay. That would help. Yeah, that will help. Thank you, ma. Yeah. Any questions? So purely non-vegetarians, they should stop eating non-veg, madam? Red meat, yes, and chicken, egg, and red meat, because that increases pitta, like heat in the body. It will aggravate, which will not help again. So what we are doing, we are giving supplements and we are doing some diet, but suddenly we add something which we are not supposed to, then it is getting neutralized. It's not helping. So it's better to avoid at least for some time when it is really high, the pains and all. But you're a great fan of these things, and you will miss them really. So to sustain longer, I would say then once in 2 weeks you have this, only once in a day also, so one time, and then cook in ghee and very less spices, then you can have, but only once in 15 days. What it's about seafood fish and prawns? Seafood you can have, there is no problem. It is to do with red meat and egg and chicken. Egg, you mean the white or the yellow? No, the entire egg, no egg. The white contains protein, no? Yeah, but there are other supplements for protein, and I have also asked her to drink milk and all. So the protein can be in different paneer she can have. She'll have fresh curds. Paneer again, it is
I think it is accumulated. You don't get a fresh paneer here. So ghee has protein, milk has protein, curds has protein, moong dal is protein, and that protein is enough because it is also important to protect our gut also. So we are giving only that kind of a food which is easy to digest. So usually eggs and all, they don't support the digestive system so much. Yeah. Thanks for clearing my doubts. Thank you, sir. Most welcome. Any other question? Krishna garu, Ankita garu, Gautam, Prashanti, anyone? Kamlesh garu. నమస్కారం సుధా గారు. Yes, Ankita, namaste. చెప్పండి. అది నేను ఇక్కడ లాస్ట్ ఇయర్ వడోదరా లాస్ట్ ఇయర్ జూలైలో వచ్చానండి. అప్పటి వరకు నాకేం నీస్ ప్రాబ్లం లేదు. అయితే సడన్ గా వింటర్ లో కూడా డిసెంబర్ వరకు కూడా లేదు. జనవరి వచ్చేసరికి ఒక 10-15 days లో ఏమైందంటే లెఫ్ట్ లెగ్ ని అది చాలా టైట్ గా ఉంది. కింద మనం ఇలా కొంచెం కింద నార్మల్ గా సిటప్స్ చేస్తుంటే అది కూర్చొనియలేదు. అసలు వంగను కూడా వంగనీయలేదు అనమాట. అంత టైట్ అయింది. అయితే కొంచెం తర్వాత నేను వర్కౌట్స్ జాయిన్ అయ్యాను. అంటే చిన్న ఇది అంటే ఆన్లైన్ అది జాయిన్ అయిన తర్వాత ఒక 70% తగ్గిందండి. 70% తగ్గింది. మిగిలిన 30% తగ్గట్లా. అంటే ఇది నాకు ఆర్థరైటిసా లేకపోతే మనం ఇంతకు ముందులాగా మనం కింద కూర్చునే అలవాటు లేక ఇట్లా వచ్చిందా నాకు అంటే నేను చెక్ చేయించుకోలేదు ప్రస్తుతానికి. ఓన్లీ లెఫ్ట్ లెగ్ అండి, రైట్ లెగ్ లేదు మళ్ళీ ప్రాబ్లం. Yeah, it is like slowly it is starting, Ankita garu. The symptom is it's slowly, starting, and then maybe you're hitting menopause and all. We don't know. So we have to see why it is 42 happening. అండి ఇప్పుడు 42. Then you are not closer to menopause at all. Then it is, one is because your gut is very weak. So maybe it's a deficiency of calcium. And then two, also lack of exercise because you're always low on energy. So, body also is not able to do any exercise. Simple tasks are getting difficult. So exercise is something, it is like, it will not be a priority for you. So definitely while taking care of gut, I think you can start this oil application, which will help strengthening there, that part. It will not pain so much, and we are providing some nutrition from external source like sesame oil, that bay leaf infused sesame oil, and then external application అండి. External application. And then what you should do is you should start doing Surya Namaskaram. Actually, Surya Namaskaram is very, very helpful for arthritis and joint pains, but not in a very aggressive mode. Slowly, leisurely, like in a relaxed way, we have to do Surya Namaskaram. It will help the entire body to, release the muscles and all. It relaxes the muscles and all. So I think that you should learn. నాకు తెలుసండి సూర్య నమస్కారాలు చేసేదాన్ని. బట్ Surya నాకేంటంటే అంబలికల్ హెర్నియా ఉంది. అంబలికల్ హెర్నియా వల్ల నేను స్టాప్ చేశాను అనమాట. Okay. Then what you can do is సిజేరియన్ తర్వాత వచ్చింది. సిజేరియన్, బికాస్ ఆఫ్ సిజేరియన్ అది స్టమక్ మజిల్స్ అది కొంచెం స్ట్రెంగ్తీగా లేవమ్మా అని చెప్పారు. సో అప్పుడు అదే. Okay. Then best is start applying this oil and then do some kind of light exercise you can do, and then try and improve the nutrition part by taking care of the gut and increase your intake of nutritious food and all. Maybe that also it's maybe a reason of deficiencies than anything else. Yes, ma'am. Yeah. అసలు కొన్ని సంవత్సరాలుగా ల్యాక్ ఆఫ్ న్యూట్రియన్స్, అంటే నాకు ఇంత కొంచెం క్వాంటిటీ ఫుడ్ అది కూడా అందులో న్యూట్రియన్స్ ఉన్నాయా లేదా అనేది కూడా తెలియదు. అలా తీసుకోవాల్సి వచ్చింది. బట్ ఇప్పుడు కూడా హీట్ ఎక్కువ అవుతుంది మ్యామ్. మెంతులు మీరు చెప్పారు కదా తీసుకోమని, నేను తీసుకుంటుంది పావు స్పూన్ లో కూడా అసలు అది ఎలా హీట్ చేస్తుందంటే, నాకు బటర్ మిల్క్ తీసుకున్నా కూడా అది ఒక్కొక్క రోజు అంటే నాకు ఇర్రెగ్యులర్ అవుతుంది. ఒక రోజు ఆపేయడం, ఒక రోజు తీసుకోవడం, అట్లా ఇర్రెగ్యులర్ అవుతుంది. ఇక్కడ క్లైమేట్ లేకపోతే నా బాడీ
ఇదో నాకు అర్థం కాలేదు. బట్ నాకు మాత్రం టూ మచ్ హీట్ అండి అసలు. సో మెంతులు మీరు ఎందుకు ఓన్లీ క్వార్టర్ టీ స్పూన్ యూర్ టేకింగ్, వై ఆర్ యూ నాట్ టేకింగ్ 1 teaspoon? అసలు నాకు పడుతుందా లేదా అని ఫస్ట్ అంత తీసుకున్నాను. Okay. బాడీకి అలవాటు లేదు కదా, అలవాటు చేయడానికి ఫస్ట్ Okay. అంత టీ స్పూన్ నుంచి, అంత పావు టీ స్పూన్ నుంచి నేను స్టార్ట్ చేశాను Okay, you అనమాట. started. Okay, okay. తెలుసు కదా, నా బాడీ గురించి తెలుసు కదా, ఏది అవును, ఇచ్చినా దాని సైడ్ ఎఫెక్ట్స్. అవును. అందుకని అట్లా తీసుకున్నా. నేనే మీకు కాల్ చేయాల్సింది ఇట్లా ఉంటుందని. బట్ ఇప్పుడు అదే No problem. I think you should just start applying this soil. That will Okay. help, and we will also revisit again what all you're taking and then what do we do now. I think Yes, it's ma'am. been quite a time we spoke actually. Yes, and yes, ma'am. Thank you, Aunty. Yeah, sure. Any more questions? Can I ask you one more doubt? Yes, sir, please. If she if she has carbonated water or some juices or some కార్బనేటెడ్ వాటర్. No carbonated water. Okay. That increases the vayu in her system. She's taking early morning, she takes lime water with honey, warm water and honey. No, that needs to be stopped because no lemon. Oh, Honey is okay, but no lemon. So now, after I talk to her and understand, yeah. Since 30 years తీసుకుంటున్నానండి, మరి బాడీకి అలవాటు అయి ఉండాలి కదా. అలవాటు అవ్వలేదమ్మా, అందుకే it is again aggravating and it is painful for you. Certain things our body will not get used to. It will keep showing us like it's not working for me. It's crying. నాకు నేను చెప్పాను కదా 30 years బ్యాక్ వచ్చిందని. సో దట్ టైమ్ somebody said like uric acid accumulations ఉంటాయి. సో lime water will drain the uric acid. So you better take lime water early in the morning. So No. that time I'm taking. Okay. No, but then have you ever got uric acid levels checked? అంటే యూరిన్ టెస్ట్ చేయిస్తాను రెగ్యులర్ గా. Uric acid test చేయించాల్సింది, but nevertheless I know basically lemon is not acceptable because anything sour is not good for you. Oh, sour. Pulupu. Pulupu, yeah. Okay, madam. Try cane juice and coconut water. Coconut water she can have. In fact, 1, 2 also it is good. There's no problem. It's good for her, but ensure that you're having only during daytime, not after 4 or 5 in the evening. Nowadays we are getting plenty of sugarcane juice. She can have, if she's not a diabetic, she can have sugarcane juice. Yeah, she can have. Not a problem. Thank you. Anything else, or can we close the session? Thank you so much, everyone. Thank you, Krishna Garu, Prashanti, Ankita Garu, Kamlesh, and Pratibha Garu and Padma Garu. Thank you so much. And then we will soon post this session on YouTube and on our YouTube channel. We would like to know from you all like what kind of topics you want us to discuss, because every weekend we would like to take this as a workshop and talk to all of you on how does Bilvam Herbals look at the various health conditions. So your suggestions will be very, very helpful for us. Thank you so much.